హలో డియర్స్, ఎలా ఉన్నారు? అందరు బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఈ రోజు స్టోరీ ఒక రియల్ స్టోరీ అన్నమాట. ఈ స్టోరీ ఇన్స్టాగ్రామ్ లో ఒక అబ్బాయి వాళ్ళ ఏరియాలో జరిగిందన్నయ్య అని నాకు షేర్ చేసుకున్న స్టోరీ. సో వాళ్ళ ఏరియాలో ఈ స్టోరీ చాలా ఫేమస్ అన్నమాట. సో వీళ్ళు ఆ ఏరియాలో వచ్చి 5 years అవుతుంది. అప్పటి నుంచి కంటిన్యూగా ఇదే స్టోరీ వింటూనే ఉన్నాడు, ఎవరో ఒకరు చెప్పడం అని. సో ఆ స్టోరీ చాలా థ్రిల్లింగ్ ఉంది. మీరు ఆంధ్రాలో ఉంటున్నారు అండ్ విజయవాడ సైడ్ మీకు కొంచెం ఐడియా ఉంది అంటే ఖచ్చితంగా ఈ స్టోరీ రిలేటబుల్ గా అనిపిస్తుంది. సో పైన చెప్పాలంటే ఈ స్టోరీ ఒక మదర్ మరియు సన్ యొక్క హొరర్ స్టోరీ. సో ఒక 10 minutes ఏది పట్టించుకోకుండా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఒక మూల కూర్చొని వినండి. సో ఇక స్టార్ట్ చేద్దామా? సో ఈ స్టోరీలో మెయిన్ గా 3 క్యారెక్టర్స్ అన్నమాట. ఒక లావు అబ్బాయి, ఒక మదర్ మరియు ఒక సన్. యాక్చువల్ గా ఏమవుతుందంటే వీళ్ళ ఏరియా వచ్చేసి టౌన్ నుంచి చాలా బయట అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఉన్న ఊర్లో నుంచి అవుట్స్కట్స్ అంటాం కదా, అంటే అవుట్స్కట్స్ లో ఎలా ఉంటుంది, అక్కడో ఇల్లు ఇక్కడో ఇల్లు అట్లుంటాయి. సో ఆ ఏరియా అన్నమాట వీళ్ళది. నాతో షేర్ చేసుకున్న అబ్బాయిది కూడా అదే ఏరియా అంట. సో అక్కడ సర్క్యులేట్ అవుతున్న స్టోరీని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఏరియాలో ఒక లావు అబ్బాయి ఉండేవాడంట. ఆ అబ్బాయి ఎంత లావుగున్నాడంటే ఎవరు చూసినా ఏలన చేసేలా ఉన్నాడు. అరే ఏ దుబ్బోడా, ఎంత లావుగైనావు, ఎంత తింటున్నావురా, ఊర్లో ఫుడ్ మొత్తం నువ్వే తింటున్నావు అని ఏలన చేసేవాళ్ళు. అయితే ఆ అబ్బాయికి అలా తట్టుకొని ఇంకా అలవాటు అయిపోయింది అనమాట. నన్ను అందరూ లావోడు అంటున్నారు, నాకేం ప్రాబ్లం ఏం లేదనేసి అలవాటు అయిపోయింది. కానీ ఒక రోజు ఏమైతుందంటే వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళే అతన్ని ఏలన చేయడం స్టార్ట్ చేసినారు. అంటే ఇంత లావ్ అవుతున్నావు, ఇంత తింటున్నావు అని అనేవాళ్ళు. ఇక్కడ అబ్బాయికి ఫుల్ హట్టింగ్ గా ఫీల్ అయినాడు అనమాట. సో అప్పుడు ఈ అబ్బాయి ఏం చేసినాడంటే, ఇదేంద్రా బతుకు, నాకి ఇంత లావ్ ఉంటే ఇంత షేమ్ఫుల్, నేను తినేది కూడా ఇంతే తింటాను, అయినా నేను ఎందుకు లావ్ అవుతున్నాను, అసలు నా ప్రాబ్లం ఏంటి, దీన్ని ఖచ్చితంగా సాల్వ్ చేయాలని వాళ్ళ టౌన్ లో, అంటే వీళ్ళది అవుట్స్కట్స్ కదా, టౌన్ మధ్యలో ఒక జిమ్ ఉందన్నమాట. ఆ జిమ్ కి జాయిన్ అవుతాడు. సో ఇప్పుడు జిమ్ జాయిన్ అయిన తర్వాత, అంటే జిమ్ కి వచ్చిన ప్రతి ఒక్కరు అక్కడ కూడా ఏలన చేయడం స్టార్ట్ చేసినాడు. ఇంత దుబ్బోడు జిమ్ కి వచ్చినాడు, ఎక్సర్సైజ్ చేస్తాడంట, అది ఇది అని ఏలన చేయడం స్టార్ట్ చేసినారు. ఇంట్లో జనాలు ఇట్లే అంటున్నారు, బయట అదే అంటున్నారు. ఆఖరికి జిమ్ కి వచ్చేది లావు తగ్గడానికి, అక్కడ కూడా ఏలన చేస్తుంటే ఈ అబ్బాయి తట్టుకోలేకపోయినాడు. ఇలా అయితే కాదని ఆ అబ్బాయి జిమ్ మానేస్తాడు. ఆ అబ్బాయి జిమ్ మానేసిన నెల రోజుల తర్వాత ఏమైతుందంటే ఈ అబ్బాయి ఇంటి ముందరే నడవడం స్టార్ట్ చేస్తాడు. లైక్ ఈవినింగ్ 6 o'clock అలా. సో ఈ అబ్బాయి నడవడం స్టార్ట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేస్తాడంటే, వీళ్ళ ఇంటి దగ్గర నుంచి 500 meters లో ఒక గ్రీన్ కలర్ హౌస్ అనేది ఉంది. సో ఇప్పుడు వీళ్ళ ఇంటి నుంచి ఆ గ్రీన్ కలర్ హౌస్ కి వెళ్లి వస్తే 1 kilometer అవుతుంది. సో అలా ప్లాన్ చేసుకుని ఈవినింగ్ పూట వాక్ చేయడం స్టార్ట్ చేసినాడు. సో ఇలా ఖచ్చితంగా ఒక 10 rounds వేసి డైలీ 10 kilometers వాక్ చేసేవాడు. ఇలా వాకింగ్ స్టార్ట్ చేసిన 3 రోజులకే రోడ్ లో పోయే వాళ్ళందరూ ఇతన్ని ఏలన చేయడం మళ్ళా స్టార్ట్ చేసినారు. అరే ఏంద్రా నా జీవితం, ఈ బ్రతికేంద్రా, నేను తగ్గాలనుకుంటున్నా, జనాలు నా మీద పడుతున్నారు, అసలు నేను ఏం చేయాలనేసి చాలా డిప్రెషన్ కి వెళ్తాడు. ఇప్పుడు అతనికి ఏం ఐడియా వచ్చిందంటే, ఇదంతా కాదురా, నేను నైట్ 11 నుంచి స్టార్ట్ చేస్తాను వాకింగ్ చేయడం, అందరు తినేసి పడుకున్న తర్వాతే నేను వెళ్ళి వాకింగ్ చేస్తానని 11 o'clock ఈ ఇంటి నుంచి ఆ గ్రీన్ కలర్ హౌస్ దగ్గరికి వాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో ఇతనికి రాను మంచిగా అలవాటు అయిపోయింది అనమాట ఈ వాకింగ్ అనేది. ఎందుకంటే నైట్ టైం ఎవరు డిస్టర్బ్ చేయడానికి లేదు. ఇప్పుడు ఏంటంటే వాక్ చేసిన కొన్ని రోజుల తర్వాత నుంచి తను ఏం అబ్జర్వ్ చేస్తాడంటే, ఆ గ్రీన్ కలర్ హౌస్ ఉంది, ఆ గ్రీన్ కలర్ హౌస్ బయట కాంపౌండ్ వాల్స్ ఉంటాయి. సో అక్కడ ఏం చూస్తాడంటే, ఒక చిన్న అబ్బాయి ఆ కాంపౌండ్ వాల్ పైన కూర్చొని వాళ్ళ మదర్ ఇలా తినిపిస్తూ ఉందన్నమాట. మామూలుగా చిన్నపిల్లలు రాత్రిపూట తినకపోతే అలా బయటికి తీసుకొచ్చి తినిపిస్తుంటారు కదా, అలా వాళ్ళ మదర్ ఆ అబ్బాయిని బయటికి తీసుకొచ్చి అలా కాంపౌండ్ వాల్ పైన కూర్చోబెట్టి ఇలా తినిపిస్తూ ఉంది. సో ఈ అబ్బాయి ఇప్పుడు వీళ్ళ ఇంటి నుంచి ఇలా ఆ గ్రీన్ కలర్ హౌస్ దగ్గరికి వెళ్ళడం, మరి వాళ్ళ ఇంటికి రావడం, ఇలా వాకింగ్ చేస్తున్నాడు కదా. ఆ అబ్బాయి డైలీ చూసేటోడు ఆ చిన్న అబ్బాయిని దూరం నుంచే. చూస్తూ ఇతను ఆ అబ్బాయిని చూసి చాలా క్యూట్ గా ఉన్నాడు పిల్లోడు అనేసి జస్ట్ అలా చూసి స్మైల్ ఇచ్చేటోడు అంతే. సో అలా ఎక్కిరియడం, దూరం నుంచే పోయి మాట్లాడిచ్చేటోడు కదా, వాళ్ళ మదర్ ఉంటుంది కదా అందుకే. సో దూరం నుంచే ఇలా ఎక్కిరిచ్చేటోడు అనమాట. సో అలా వాక్ చేసి వెళ్ళడం, ఆ పిల్లోడితో అంటే దూరం నుంచి సైకిల్లో కొంచెం ఆడుకోవడం, ఇలా రావడం, ఇలా చేసుకునేవాడు. సో ఇలా 3 రోజుల తర్వాత ఎందుకో ఆ అబ్బాయిని ఎవరు తినిపిస్తున్నారు కదా వాళ్ళ మదరే, ఒకసారి చూద్దాం ఎవరు తను అనేసి ఇలా చూస్తే తినిపిస్తున్న వాళ్ళ మదర్ ఫేస్ కనపడనే లేదు. అరే ఇదేంద్రా అసలు కనబడట్లేదు అనేసి చాలా ట్రై చేస్తాడు, ఎవరు అసలు తినిపిస్తున్నది అని. అయినా ఇప్పుడు ఎక్కువ ట్రై చేస్తే వాళ్ళ మదర్ ఒకవేళ చూసేసింది అనుకో కాట్ అవుతాడు కదా, అందుకని వాడు
లైట్ తీసేసుకుని వాకింగ్ అనేది స్టార్ట్ చేస్తాడు. సో ఇలా చేస్తూ 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 బాగా గుర్తుపెట్టుకోండి, వారం అయింది. వారం రోజులు అయిన తర్వాత నుంచి మెల్లమెల్లంగా ఆ అబ్బాయి మాత్రమే కూర్చొని ఉంటున్నాడు ఆ కాంపౌండ్ మీద. వాళ్ళ మదర్ ఏమో తినిపిస్తూ ఉంది, ఫేస్ అండ్ బాడీ మాత్రం కనబడట్లేదు ఇతనికి. ఇతను వెళ్ళి ధైర్యం చేసి చూసే అంత అంటే ధైర్యవంతుడు కాదనమాట. చూసే తెలుసు కదా ఇన్ని అవమానం పడుతున్నాడో, ధైర్యం తగ్గిపోయింది ఇతనికి. సో ఇప్పుడు ఏంటంటే అబ్బాయిని ఒక్కడనే చూస్తున్నాడు, కానీ మైండ్ లో మాత్రం డౌట్ ఉందన్నమాట, అసలు ఎవ్వరు తినిపిస్తున్నారు కనబడట్లేదు అని. ఇప్పుడు కరెక్ట్ గా వారం రోజులైంది కదా. సెకండ్ వారం ఫస్ట్ డే నుంచి ఆ అబ్బాయి కనబడడం లేదు, వాళ్ళ మదర్ కనబడటం లేదు. ఏందిరా సడన్ గా వారం రోజులు కంటిన్యూగా కనబడి ఏంది ఇట్లా కనబడట్లేదు అనేసి లైట్ తీసేసుకుంటాడు. ఒక రోజు అవుతుంది, 2 రోజులు అవుతుంది, 3వ రోజు అవుతుంది. సో 3వ రోజు తర్వాత ఇతను మార్నింగ్ లేచి అదే రోడ్ దగ్గర వెళ్తున్నప్పుడు ఇతను ఏం గమనిస్తాడంటే, వాళ్ళ ఇంటి బయట చాలా జనం ఉందన్నమాట. లైక్ 10 to 20 మెంబర్స్ ఉన్నారు. అసలు ఏమైందండి, ఏమైంది, ఎందుకు ఇంతమంది జనం ఉన్నారంటే, ఈ అబ్బాయి అడిగిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే, ఆ గ్రీన్ కలర్ హౌస్ లో ఏ లేడీ అయితే ఉందో ఆ లేడీ రీసెంట్ గా వాళ్ళ హస్బెండ్ చనిపోయాడంట. ఆ డిప్రెషన్, లోన్స్, డెబ్ట్స్ ఇవన్నీ ఆ లేడీ పైనే పడినాయి. ఇప్పుడు నేను ఏం చేయాలా, ఏం అంటే మైండ్ పని చేయలేదన్నమాట. వాళ్ళకి ఒక బాబు కూడా ఉన్నాడు. సో ఆ ఇంట్లో లేడీను ఆ అబ్బాయి మాత్రమే ఉండేవాళ్ళు. సో కొన్ని రోజుల తర్వాత ఆ లేడీ సడన్ గా ఆ ఇంట్లోనే చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆ బాబు ఉన్నాడు కదా, ఆ బాబు చాలా ట్రై చేసినాడు వాళ్ళ మదర్ని లేపేకి, కానీ ఆ బాబు కూడా వారం నుంచి ట్రై చేస్తూ చేస్తూ లాస్ట్ 3 days ముందే చనిపోయాడంట. ఇది విన్న తర్వాత ఇంకా అబ్బాయి అయితే షాక్ అయిపోతాడు. అంటే నేను వారం 3 రోజుల నుంచి చూస్తున్నది అసలు ఎవరు ఏంది, షాక్ అయిపోయినాడు అసలు. సో ఇంకా మీరే అర్థం చేసుకోండి అతని సిచ్యువేషన్ ఎలా ఉందో. సో ఈ వాకింగ్ చేస్తున్న అబ్బాయికి ఇన్ని రోజులు కనబడినది చనిపోయిన ఆ మదర్ యొక్క ఆత్మ అన్నమాట. ఆ మదర్ యొక్క ఆత్మ ఇన్ని రోజులుగా అంటే వారం నుంచి అతన్ని అట్రాక్ట్ చేస్తుంది, రా బాబు నా బాబు బతికే ఉన్నాడు కాపాడు అని. కానీ ఇతనేమో అర్థం చేసుకోలేకపోయాడు. ఇలా చేస్తూ 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 లాస్ట్ 3 days నుంచి కనపడలేదు కదా. సో ఆ చిన్న బాబు కూడా చనిపోయాడు అనమాట. అందుకే ఇంకా వాళ్ళిద్దరు కనపడడం ఆగిపోయింది. సో ఇది గైస్ స్టోరీ. నేను విన్న తర్వాత అయితే నాకు చాలా ఎమోషనలీ డ్యామేజ్ అయిపోయినా నేనైతే. ఎందుకంటే ఒక మదర్ చనిపోయిన తర్వాత కూడా బాబుని బ్రతికించాలని అనుకుంటుంది. సో అది దానికి నేను ఫిదా అయిపోయిన ఒక రకంగా చెప్పాలంటే. సో ఇంకో విషయం ఏంటంటే, మీరు బాగా గమనిస్తే ఈ అబ్బాయి కూడా కొన్ని సార్లు మనకి ఏమన్నా వింతగా అనిపిస్తుంది, అరే ఈ అబ్బాయికి అనిపిస్తుంది కదా వాళ్ళ ఆ మదర్ ఫేస్ కనబడట్లేదు అసలు ఎవరు అని. క్యూరియాసిటీ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి పోయి వాట్ ఈస్ వాట్ అని తెలుసుకోవాలన్నమాట. మేబీ ఏదో ఒక హింట్ దొరికి ఆ బాబుని బ్రతికించేవాడేమో. సో అప్పుడప్పుడు మనం క్యూరియస్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది గైస్ స్టోరీ. నాకైతే ఈ స్టోరీ బాగా నచ్చింది. ఆల్సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ స్టోరీ నచ్చింటే ప్లీజ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. మీకు తెలిసిందే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఆల్. అండ్ కామెంట్స్ లో నాకు చెప్పండి మీరేం ఫీల్ అయినారో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. సో ఇలానే లైఫ్ లాంగ్ నాకు సపోర్ట్ అనేది చూపిస్తూ ఉండండి. ఇంకోసారి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ పేరెంట్స్ ని జాగ్రత్తగా చూసుకోండి. మనం కలుద్దాం అప్కమింగ్ థ్రిల్లింగ్ వీడియోస్ లో. 3, 2